హలో ఎవ్రీవన్, దొండకాయ కర్రీ అంటే ఇష్టం లేని వాళ్ళు ఇలా ఒకసారి పచ్చడి ట్రై చేసి చూడండి. దానికోసం ముందుగా దొండకాయలు, పచ్చిమిర్చి, టమాటో అయితే ఫ్రెష్గా కడిగి పెట్టుకోండి. ఒక ప్యాన్లో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసి దాంట్లో పచ్చిమిర్చి వేసి ఒక 10 మినిట్స్ ఆ పచ్చిమిర్చి వేయించుకోండి. తర్వాత దొండకాయ, టమాటో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి దాంట్లో వేసుకోండి. ఈ మూడు ఒక 10 to 15 మినిట్స్ ఆయిల్లోనే కుక్ అవ్వనివ్వాలి. ఇంకా సో పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. తర్వాత దాంట్లోనే ఒక 4 వెల్లుల్లిపాయలు, కొద్దిగా చింతపండు, 1 టేబుల్ స్పూన్ సాల్ట్, కొంచెం జీలకర్ర, కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. చింతపండు ఎందుకంటే టేస్ట్ కోసం, అలాగే పచ్చడి మిగిలిన స్మెల్ రాకుండా కూడా ఉంటుంది. ఈ పచ్చడి అయితే చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా ఇలా 10 to 15 మినిట్స్ ఆయిల్లో కుక్ అవ్వనిచ్చిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని 2 టేబుల్ స్పూన్స్ పల్లీల పౌడర్ యాడ్ చేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. పోపు కోసం అయితే నేను ముందుగా ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర, కొద్దిగా మినపప్పు, కొత్తిమీర, కరివేపాకు ఆయిల్లో వేసేసి ఈ పచ్చడి అంతా దీంట్లో వేసేసుకోవాలి. అంతే, సింపుల్ అండ్ టేస్టీ దొండకాయ పచ్చడి రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేసి చూడండి.